బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. నమస్తే, వైజాగ్ ఫన్ టాక్స్ మరో ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. పుజారా రిటైర్ అయిపోయారు. ఈ మధ్య కాలంలో టెస్ట్ ప్లేయర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్స్ తను. రాహుల్ ద్రావిడ్ షూస్ని ఫిల్ చేయడం అంటే అది చిన్న విషయం కాదు. అలాంటిది చాలా బాగా ఆడి అతనికన్నా మంచి పేరు సంపాదించి, అతను సాధించలేని ఆస్ట్రేలియా సిరీస్ విక్టరీస్ 2 సాధించి అతనికంటూ ఒక పేరు ఏర్పరచుకున్నాడు హిస్టరీ ఆఫ్ క్రికెట్లో. 2018-19 ఆస్ట్రేలియా సిరీస్లో ఫస్ట్ టైం మనం ఇండియా విన్ అయినప్పుడు అసలు మెయిన్ పాత్ర పోషించింది పుజారా లేకపోతే ఆ సిరీస్ విన్ అయ్యే ప్రసక్తే లేదు. ఎవరు ఏం చేసినా అతను ఒక పక్క బ్యాటింగ్ అలా నించుని పోయి మోస్ట్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఆడాడు 2 టీమ్స్లో కల్లా. అతను అది చిన్న విషయం కాదు. అలాంటి పెద్ద బౌలింగ్ అటాక్ మీద అసలు వాళ్ళని నల్లిఫై చేసేయడం డిఫెన్స్తో అనేది వాళ్ళకి ఏం చేయాలో అర్థం అవ్వలేదు. అలాంటి బ్యాట్స్మెన్ సెకండ్ టైం కూడా అది రిపీట్ చేసి సిరీస్ విన్ అవ్వగలిగేలా చేశాడంటే అది మామూలు విషయం కాదు. చాలా ప్రతిభ పాఠం ఉంటాయి కానీ అలాంటివి చేయలేడు. సో అతను అలాంటివి చేశాడు కాబట్టి అసలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కన్నా అసలు పెద్ద స్టార్ అవ్వాలి. మామూలుగా వేరే ఏజ్ లో అయితే అయ్యేవారు, ఇప్పుడు T20 50 ఓవర్స్ వల్ల అవ్వలేదు. అందుకని చాలా సెలబ్రేట్ చేయాలి అసలు క్రికెట్ ఫ్యాన్స్ అతని అచీవ్మెంట్. థర్డ్ టైం లేకపోయేసరికి ఆ తేడా క్లియర్ గా తెలిసింది. WTC సైకిల్లో తెలిసింది, ఆస్ట్రేలియా సిరీస్ లో కూడా తెలిసింది ఎంత షేకీగా ఉంటుందో అనేది. అతను ఉన్నదానికి లేని దానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నా ఆ డిఫరెన్స్ ఏం లేదు. అంటే ఇతనిలా వికెట్ ఉంచి ఆడే అంత టెంపర్మెంట్ లేదు. టెస్ట్ మ్యాచ్ కావాల్సిన టెంపర్మెంట్ వాళ్ళకి లేదు, టెక్నిక్ లేదు. కొంచెం సెండ్ ఆఫ్ అది సరిగ్గా అవ్వలేదని నా ఫీలింగ్. యాక్చువల్గా అయితే ఆ థర్డ్ సైకిల్ కూడా రీసెంట్ సైకిల్ WTC ఆడుంటే మనం యాక్చువల్గా ఆస్ట్రేలియా సిరీస్ గెలిచే వాళ్ళమేమో, ఫైనల్ కూడా వెళ్లే వాళ్ళమేమో, అక్కడ గెలిచే వాళ్ళమేమో, మంచి సెండ్ ఆఫ్ లా అయ్యి ఉండేది. బట్ ఎనీవేస్ ఏమైందో మనకు తెలీదు బిహైండ్ ద సీన్స్ అవన్నీ. కానీ ఇలాంటి ప్లేయర్ చూసి అందరూ ఇన్స్పైర్ అవ్వాలి. అతని టెంపర్మెంట్ అది, యంగ్స్టర్స్ ఎస్పెషలీ ఎలా అప్రోచ్ అవ్వాలి గేమ్ అనేది, ఎథిక్స్, స్టాండర్డ్స్ కూడా అతను చూసి నేర్చుకుంటే మంచి స్టాండర్డ్స్ యంగ్స్టర్స్ కూడా సెట్ చేయగలుగుతారని నా ఫీలింగ్. సో వన్స్ అగైన్ పుజారాకి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ అతను నెక్స్ట్ చాప్టర్ ఆఫ్ లైఫ్కి విషెస్ తెలుపుతూ ఈ పాడ్కాస్ట్ ముగిస్తున్నాను. మళ్ళీ వచ్చే పాడ్కాస్ట్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే.